ముందుకు రండి అంతే. నేను కూడా వెళ్ళినా పడతా. మార్దులు అనకూడదు కానీ సచ్చినా బతికినా ఇప్పుడు మనుషులాగా పడరు. చచ్చిపోతే మనుషులాగా పడరు, ఇది అగపడుతుంది అంతే. ఎప్పుడు కానీ లైఫ్ లాంగ్ అందరూ క్షేమంగా ఉండాలి. దేవుడి దేవాల మేమందరం బాగుండాలి. దేవుడి దేవాల పిల్లలు అంతా ఇప్పటికి దేవుడు చల్లగా చూసిండు. ఇక పోయే కాలం కూడా అలాగనే మాలాగనే కలిసిమెలిసి ఉండాలి. అంతా ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్నాం. అప్పుడు అలాగే మాలాగనే మా పిల్లలు కూడా అలాగనే ఉండాలి. మళ్ళీ మా మనవాళ్ళు అలాగనే ఉండాలి. లైఫ్ లాంగ్ ఊరు ఇంకా పెరగాలి. గ్రామం అంతా అభివృద్ధి అవ్వాలి. పేరుండాలి. ఒకరి మాట ఒకరికి శాంతి సమాధానం ఉండాలి. ఒకరి కిందకి ఒకరు లోబడాలి. ఓర్పుతో గూడాన్ని ఆకట్టుకునేది. గూడెము ఏమిటంటే ఒక గుట్టుగా ఉండేది చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని గూడాలు ఏమిటంటే కొన్ని గూడాలు ఈ ఒకరి మాట ఒకరు నప్పక సంఘాలు ఈ గొడవలు తగులలో పడి ఏమిటంటే ఘర్షణలు అయ్యి స్టేషన్లు అమ్మడి పోయి పోలీస్ స్టేషన్లు అమ్మటి ఊరోళ్ళు నాయకులు అమ్మడి పంచాయతీలు అమ్మడి పోయి గల్లంతులు అయిపోతున్నాయి. అలా కాదు. ఊరు అన్నది ఏమిటంటే ఒకడికి లోబడి పెద్దోడికి చిన్నోడు లోబడాలి. చిన్నోడు చెప్పిన మాట పెద్దోడు వినాలి. పెద్దోడు చెప్పిన మాట చిన్నోడు వినాలి. అలాగా ఐక్యతగా ఉన్నప్పుడే ఆ ఊరు ఒక గుది గుట్టుగా ఉంటుంది. ఇంకా లేక నా ఇంటికి నేను పెద్దవాడిని ఆడే ఆ మాత్రం నేను చెప్తే ఆడు చెప్తే నేను వెళ్ళాలా, నేను చెప్తే ఆడేనాలన్న ఒక తర్కం పెట్టుకుంటే గూడెము ఒక గుట్టుగా గుదిగా ఉండదు. అలాగ తర్కాలు పెట్టుకుని ఎన్నో గూడాలు చెదిరిపోయి ఒకరికొకరికి కొట్టుకొని బాధపడి ఒకరికొకరికి ఎక్కడ ఆ ఊళ్ళో ఒకడు కట్టుకొని ఇల్లు అమ్ముకొని పోతున్నారు. అలా కాకుండా మరి దేవుడి దయ వల్ల అంతా సరేలే.